హేలో గైస్, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అయితే ఇంత లేట్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ బ్యాక్ విత్ ద వెడ్డింగ్ సిరీస్. సో ఈ ఎపిసోడ్ లో అయితే మనం పెళ్లి కూతుర్ని చేయడం అండ్ హౌ ద ప్రాసెస్ వెంట్ అండ్ అక్కడ సినారియో ఎలా జరిగింది, ఏం చేసాం అంతా కూడా నేను రికార్డ్ చేశాను అండ్ అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ 6:37 కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఫంక్షన్ హాల్ కి. సో ఫంక్షన్ హాల్ లోనే పెళ్లి కూతుర్ని చేయడం అండ్ ఈ ఈవెంట్స్ అన్ని కూడా ఇంకా పిన్ని వాళ్ళు అక్కడే ప్లాన్ చేశారు. సో మేము వెళ్ళేసరికి అక్కడ పెళ్లి కూతుర్ని చేయడానికి అయితే ప్రిపరేషన్ జరుగుతుంది అండ్ ఫైనల్ గా ద మూమెంట్ ఈస్ హియర్ అండ్ ఫైనల్ గా కూర్చోపెట్టారు అక్కని ఇంకా తోడ పెళ్లి కూతుర్ని. అండ్ లుక్ ఎట్ ద తోడపెళ్లి కూతురు, హౌ క్యూట్ షీ ఈస్. అండ్ ఆ తర్వాత అందరూ కూడా పసుపు రాయడం, నూనె పెట్టడం, సో ఇలా అంతా కూడా ప్రాసెస్ జరిగింది. అమ్మ, పిన్నులు, నానమ్మలు అండ్ అమ్మమ్మలు అందరూ కలిసి ప్రాసెస్ అయితే కంటిన్యూ చేశారు. అండ్ నా కజిన్స్ లో ఒక కజిన్ తో ఆల్రెడీ వెడ్డింగ్ అయిపోయింది. సో షీ ఆల్సో హ్యాడ్ దట్ ఆపర్చునిటీ అనమాట. ఇంకా నేను, మా అక్క, మా అన్నయ్య అలా ప్రేక్షకులం అయిపోయాము. బట్ ఈ వెడ్డింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ ఒక్కొక్కరు జంటల్ గా వచ్చి పెళ్లి కూతుర్ని అండ్ తోట పెళ్లి కూతురికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ దెన్ అందరూ అయితే పసుపు దంచడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నేను ఒకటి తెలుసుకున్నా, మీకు కూడా చెప్తాను. తోటి కోడళ్ళు ఇద్దరు కలిసి పసుపు దంచకూడదంట, ఐ మీన్ రోట్లో దంచకూడదంట. మీకు తెలుసా ఎందుకో? మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, నాకైతే అస్సలు ఐడియా లేదు. దాని తర్వాత పెళ్లి కూతురి గెటప్ మారింది అండ్ ఈవెంట్ ఇంకా చాలా జరిగింది. అదంతా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సరే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ పార్ట్ లో కలవగలం.